మాదాపూర్‌లో ఇంటర్ హాస్టల్స్ యాక్చువల్లీ మాదాపూర్‌లో ఇంటర్ విత్ జేఈఈ, ఇంటర్ విత్ నీట్ ఎలా ఉంటుంది ఏంటి అని ఆ రోజు సో, ఎందుకో క్యాబ్‌లో వెళ్ళాం. జనరల్‌గా మోస్ట్‌లీ ఓన్ వెహికల్ నా కార్‌లోనే వెళ్తా ఉంటాను. ఎక్కడికన్నా విజిట్ చేయాలి ఏదన్నా గానీ. సో, ఆ రోజు అన్‌ఫార్చునేట్‌లీ నేను ఒకరోజు ఇది జరిగి ఒక 3 మంత్స్ అవుతుంది. సో, అయితే నన్ను అడిగారనమాట కొంతమంది స్టూడెంట్సు. నేను ఇక్కడ జాయిన్ అవ్వచ్చా అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ అడిగారు నన్ను. సో, అయితే సరే మాదాపూర్‌లో సో అండ్ సో కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ పేరు చెప్పి జాయిన్ అవ్వచ్చా అని అడిగారు. సో, దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుతున్నా. అయితే మాదాపూర్‌లో కొన్ని ఇంటర్ హాస్టల్స్ బ్రాంచెస్‌లో మామూలుగా లేదు పరిస్థితి. ఒకసారి దాన్ని రైడ్ చేస్తే తెలుస్తది. ఇంటర్ నుంచే పిల్లలు తాగడాలు, తిరగడాలు, సిగరెట్లు తాగడాలు. ఒక స్టూడెంట్ ఆ రోజు నేను ఈ విధంగా వెళ్తే ఒక స్టూడెంట్ నాకు ఇన్ఫార్మ్ చేశాడు. తమ్ముడు నీ పేరేం చెప్పంటే వద్దన్నా. మీకు కావాలంటే రైడ్ చేయండి దొరికిపోతారు అందరూ. చాలా కాలేజ్ జూనియర్ కాలేజెస్ హాస్టల్స్‌లో మందు తెచ్చుకొని తాగుతా ఉన్నారు. బీర్లు తాగుతా ఉన్నారు. అండ్ దాంతోపాటు సిగరెట్లు తాగుతా ఉన్నారు. దాంతోపాటు వేరే తాగుతున్నారు. అది అప్రస్తుతం. సో, ఇక మీరు అర్థం చేసుకోవాలి. జనరల్‌గా యాజ్ పర్ గవర్నమెంట్ అయినా కానీ 21 సంవత్సరం కంటే చిన్న పిల్లలకి మద్యం అమ్మకూడదు. కానీ ఇక్కడ ఈరోజు రేపు జస్ట్ అటు బయట నుంచోండి కొన్ని ప్లేసెస్‌లో 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ పిల్లలు కూడా సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు. అంటే చాలా కామన్ అయిపోయింది. నేను ఇక్కడ మందు తాగడం తప్పా, ఒప్పా అని నేను ఇక్కడ చెప్పట్లేదు. కానీ అంత చిన్న పిల్లలు తాగడం అనేది తప్పు అంటున్నా. చాలా తప్పది. సో, అందుకనే ఇట్లాంటి ఇదొకటే కాదు, వేరే కూడా చాలా జరుగుతూ ఉన్నాయి, అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే మీరు ఎక్కడ మాదాపూర్‌లో ఇంటర్ విత్ జేఈఈ కానీ, ఇంటర్ విత్ నీట్ కానీ అబ్బా బ్రహ్మాండమైన బ్రాండు చూసి జాయిన్ అయిపోతా అనుకోవద్దు. ఆఫ్లైన్‌లో వెళ్ళండి, సిచ్యువేషన్ కనుక్కోండి, 2-3 రోజులు ఉండండి, 4 రోజులు ఉండండి, హాస్టల్లో ఉండండి. ఒకవేళ మీకు పేరెంట్స్ ఏమైనా హాస్టల్స్ ఎక్కడైనా ఇబ్బంది అయితే చెప్పండి, నేను చెప్తాను అక్కడ హాస్టల్స్ బాగుంటాయి తక్కువలో. హోటల్స్ కూడా అవసరం లేదు, మంచి హాస్టల్స్ ఉన్నాయి, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఒక 3-4 రోజులు ఉండి అక్కడ విషయాలు తెలుసుకోండి. పిల్లల్ని తీసుకెళ్ళి బ్లైండ్గా నా దగ్గర ఎట్లా ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే నేను కష్టపడతా, డబ్బులు పెట్టడం ఒకటే కాదు, సరైన మార్గంలో పెట్టాలి. ఎక్కడ వదిలిపెడుతున్నాము, ఏం చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. తల్లిదండ్రులారా ఆలోచించండి. పేరెంట్స్ వదిలిపెట్టొద్దు పిల్లల్ని. ఎందుకు వదిలిపెడతారు పిల్లల్ని? డబ్బులకు తీస్తే సరిపోతుందా? నువ్వు 100 కోట్లన్నా ఇవ్వండి. ఒకటే చెప్తున్నా ప్రతి పేరెంట్స్కి, నేను అందరికీ ఇదే చెప్తా ఉన్నా. మీరు 100 కోట్లు కాదు 1000 కోట్లన్నా ఇవ్వండి. అతని కాళ్ళ మీద అతను నిలబడలేకపోతే ఎంత ఆస్తి అయినా కరిగిపోతుంది. తర్వాత మీరు ఎల్లకాలం మీరు తోడుండరు, ఇబ్బంది పడతారు పిల్లలు. వదిలిపెట్టద్దు పిల్లల్ని. సో, మా ఫాదర్ కూడా నేను ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఒప్పులు చేసినా వదిలిపెట్టలేదు కాబట్టి, వదలకుండా మా నాన్న నన్ను లాక్కొచ్చాడు కాబట్టి ఈరోజు మా నాన్న నాకు భయంకరంగా అందరికి 100 కోట్ల ఆస్తి ఇవ్వకపోయినా కానీ ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడి నలుగురికి నేను ఉపాధిని ఇస్తున్నా. నా దగ్గర నలుగురు పనిచేస్తా ఉన్నారు, కొంతమంది పనిచేస్తా ఉన్నారు, వాళ్ళకి నేను ఉపాధిని కల్పిస్తా ఉన్నా. నేను బతకడమే కాక కొంతమంది బతికిస్తున్నా. నేను ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఎస్పెషల్లీ మాదాపూర్‌లో ఇంటర్ విత్ జేఈఈ, నీట్ అన్నీ ఉంటాయి, కొన్ని అలాగ ఉన్నాయి. సో, దాన్ని చూసి జాగ్రత్తగా ఏది బాగుంది, ఏది బాగలేదు జాగ్రత్తలు తీసుకొని డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.